హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి అండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక అప్కమింగ్ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 ద రౌండ్ ఆఫ్ పనిష్మెంట్ పార్ట్ 4. సో ఈ మూవీలో మనకి డాన్ లీ అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారనమాట. సో ఈ మూవీని డైరెక్ట్ గా ఓటీటీలకు అయితే రిలీజ్ చేస్తున్నారనమాట. అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే ఈ మూవీని అయితే పర్చేజ్ అయితే చేశారు. అండ్ ఈ మూవీ మన సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది, మన తెలుగు లాంగ్వేజ్ లో కూడా. సో వాళ్ళైతే ఈ మూవీని డిసెంబర్ 4th వీక్ లో అయితే రిలీజ్ చేస్తారనమాట. ఇక నెంబర్ 2 లీలా వినోదం. సో ఈ మూవీలో మనకి షణ్ముఖ్ అయితే లీడర్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ కూడా డైరెక్ట్ ఓటీటీలకు అయితే రిలీజ్ చేస్తారనమాట. సో ఈ మూవీని ఈటీవీ విన్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఈటీవీ విన్ లో డిసెంబర్ 19th కి అయితే ఈ మూవీ అవైలబుల్ గా ఉంటుంది. సో ఎవరైనా చూద్దాం అనుకుంటే డిసెంబర్ 19th ఈటీవీ విన్ లో అయితే వాచ్ చేయండి. ఇక నెంబర్ 3 రజాకర్. సో ఈ మూవీ మనకి థియేటర్స్ లో రిలీజ్ అయ్యి చాలా డేస్ అయితే అయిపోతుంది. అండ్ ఈ మూవీ గురించి చాలా మంది అయితే అడుగుతున్నారు. సో రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించి ఆహా వాళ్ళు అయితే ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేశారనమాట, కమింగ్ సూన్ అని. సో ఈ మూవీ మనకి ఆహాలో అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసి డిసెంబర్ లాస్ట్ వీక్ లో అయితే ఈ మూవీని అయితే రిలీజ్ చేయొచ్చు. ఇక నెంబర్ 4 జీబ్రా మూవీ. సో ఈ మూవీలో మనకి సత్యదేవ్ అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ కూడా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి చాలా డేస్ అయితే అయిపోతుంది. అండ్ ఈ మూవీని కూడా ఆహా వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు అనమాట. అండ్ ఆహా వాళ్ళు ఈ మూవీని డిసెంబర్ 20కి అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఎవరైనా జీబ్రా మూవీ చూద్దాం అనుకుంటే ఆహాలో డిసెంబర్ 20 నుంచి అయితే వాచ్ చేయండి 12 PM కి. ఇక నెంబర్ 5 దేవికి నందన వాసుదేవ. సో ఈ మూవీ కూడా రీసెంట్ గానే థియేటర్స్ లో రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని డిసెంబర్ 20కి అయితే రిలీజ్ చేస్తారు. సో ఎవరైనా చూద్దాం అనుకుంటే డిసెంబర్ 20 అయితే వాచ్ చేయండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో. ఇక నెంబర్ 6 లాల్ సలం. సో ఈ మూవీలో మనకి రజనీకాంత్ గారు అయితే లీడర్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి జీ సినిమా ఈ రోజు 9 PM కి అయితే టెలికాస్ట్ అయితే చేస్తారు. అండ్ అలానే జీ టీవీలో డిసెంబర్ 15th మళ్ళీ ఈ మూవీని అయితే టెలికాస్ట్ అయితే చేస్తారు. సో ఈ మూవీకి సంబంధించి ఒరిజినల్ ప్రింట్ అయితే బయటకు వస్తుంది. సో ఎవరైనా చూద్దాం అనుకుంటే మన తెలుగు లాంగ్వేజ్ లో మీకు సోర్సెస్ తెలుసు, అందులో అయితే వాచ్ చేయండి. ఇక నెంబర్ 7 ఐఎల్ఎన్ మూవీ. సో ఈ మూవీలో మనకి శివకార్తికేయన్ అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి చాలా డేస్ అయితే అయిపోతుంది. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి సన్నెక్స్ట్ వాళ్ళు అయితే క్లైమ్ చేసుకున్నారు. అండ్ సన్నెక్స్ట్ వాళ్ళు ఆల్రెడీ ఈ మూవీ తమిళ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది, బట్ మన తెలుగులో అయితే స్ట్రీమ్ అవడం లేదు. అండ్ రీసెంట్ గా ఒక బజ్ అయితే నడుస్తుంది, ఈ మూవీ మనకి డిసెంబర్ లాస్ట్ వీక్ లో అయితే రిలీజ్ అవుతున్నట్టు. సో చూద్దాం ఎంతవరకు నిజమో. ఇన్ కేసు ఏమైనా అప్డేట్ వస్తే నేను మీకు అప్డేట్ చేస్తాను. నెంబర్ 8 పుష్ప ద రూల్. సో మనకు తెలిసిందే ఈ మూవీలో అల్లు అర్జున్ అండ్ రష్మిక మందన్ అయితే లీడర్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ రీసెంట్ గానే థియేటర్స్ లో రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది, మనందరికి తెలిసిందే. ఈ మూవీ 9 days లో టోటల్ గా 1100 crores గ్రాస్ అయితే సంపాదించింది. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అగ్రిమెంట్ అయితే రాయించుకున్నారు అనమాట 6 weeks కి. సో ఈ మూవీ మనకి జనవరి 2nd or 3rd వీక్ లో అయితే రిలీజ్ చేస్తారనమాట. సో ఇన్ కేస్ ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఎవరైనా వెయిట్ చేస్తుంటే మీరే జనవరి 3rd or 2nd వీక్ వరకు అయితే వెయిట్ చేయాలి. ఇక నెంబర్ 9 గ్లాడియేటర్ 2 మూవీ. సో ఈ మూవీకి సంబంధించి పార్ట్ 1 అయితే మనకి ఎప్పుడో రిలీజ్ చేశారు. అండ్ ఇప్పుడైతే సీక్వెల్ అయితే రిలీజ్ చేశారనమాట. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని VOD లో డిసెంబర్ 23rd అయితే రిలీజ్ చేస్తారు రెంట్ రూపంలో. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇన్ కేస్ మన తెలుగు లాంగ్వేజ్ లో రిలీజ్ చేస్తే నేను మీకు అప్డేట్ చేస్తాను. సో ఈ వీడియోకి ఇంతే గైస్. ఇలాంటి మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. అండ్ దిస్ OPSV. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.